నమస్కారం, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వాడి వేడిగా ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 ప్రజాభిప్రాయ సేకరణ. పాల్గొన్న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్. తమకు పునరావాసం కల్పిస్తేనే ఓసీకి సహకరిస్తామన్న ప్రభావిత కాలనీల ప్రజలు. చెన్నూరు మండలంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల ఆర్జీఓ శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహిస్తామన్న ఆర్జీఓ. వేమనపల్లి మండలం బుయ్యారంలో పోలీస్ ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు. 3500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. కుటుంబ సేవించడం వల్ల కలిగే అనార్థాలపై ప్రజలకు వివరించిన సిఐ బన్సీలాల్. లక్షెట్పేట మండలం తిమ్మపూర్ గ్రామ పంచాయతీలో 3 వార్డు సభ్యుల ఏకగ్రీవం. అభివృద్ధిని చూసే ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఉపరితల గని ఫేజ్ 2 ఏర్పాటుకు బుధవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. తనకు పునరావాసం కల్పిస్తేనే ఓసీకి సహకరిస్తామని ప్రభావిత కాలనీల ప్రజలు డిమాండ్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లక్ష్మణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఏరియా జీఎం రాధాకృష్ణ ఓసీ ఏర్పాటు ఆవశ్యకత తెలుపుతూ పట్టణంలో చేయబోయే అభివృద్ధి పనులను వివరించారు. ప్రస్తుతం సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో మందమరి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఓసీ ఏర్పాటు అనేది తప్పనిసరిగా ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. యాంత్రీకరణ పద్ధతిలోనే బొగ్గు, ఓబిమట్టి వేగతీత పనులు జరుగుతాయని, పర్యావరణ రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. కాలుష్య నివారణ కొరకు పట్టణంలో లక్షల్లో మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేస్తూ ఓసీ ప్రారంభం దశలోనే మరిన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, విద్య, వైద్య, క్రీడా రంగంలో రాణించడానికి సింగరేణి నుండి ప్రోత్సాహకం కల్పిస్తున్నామని తెలిపారు. నీటి బిందు, జల బిందు పథకం ద్వారా సమీప ప్రాంతంలోని చెరువుల పూడికతీత, కొత్త చెరువుల నిర్మాణం వంటి పనులను చేపడుతున్నామన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, భవిష్యత్తు తరాలకు ఉపరితల గని ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. అనంతరం పలు యూనియన్ సంఘాలు, రాజకీయ పార్టీల నుండి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒకప్పుడు కార్మికులతో కలకలలాడిన పట్టణం నేడు వెలవెలబోతుందని, ఓసీ ఏర్పాటు అయితే పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. రియల్గా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ యొక్క అన్నగా ఈ ఏరియా జనరల్ మేనేజర్గా కండక్ట్ చేయించి శాంతియుతంగా మీ యొక్క చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం కూడా నేను రాసుకుంటాం జరిగింది. చెబుతాను, ఇంకా కొన్ని చెప్పని ఏదైతున్నాయో కూడా ప్రతి ఇక్కడ రాయడం కూడా జరిగింది. ఇదంతా సీడీ రూపంలో సేకరణ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడిన వీటిలో అమరావతి ట్యాంకు, కేతనపల్లి ట్యాంక్, అమరావతి ట్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అమౌంట్ శాంక్షన్ ఐక్యాడ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కొద్దిగా వర్షం స్టార్ట్ చేస్తామన్నారు. వాళ్ళు జనవరి, ఫిబ్రవరి కల్లా అమరావతి ఇంకేదైనా ఉన్నా కూడా మిగతా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో తెలియజేసి వాటిని కూడా టేకప్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. భక్తులు ఫంక్షన్ హాల్ కావాలని, కమ్యూనిటీ హాల్ అని, ఇంకోటి వివేక్ గారు ఇక్కడ ఒకటి శ్మశాన వాటికి కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కొత్త మైన్లో భాగంగా మనకు మందమర్రి, కర్నపల్లి, సారంగపల్లి, అమరావతి, గరిమిల్లా, నర్స్పూర్ విలేజెస్లో మనకి రూపల్ కాస్ట్ మైన్ వస్తుంది. దీనికి ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 3.75 మిలియన్ టన్స్, మైన్ లీజ్ ఏరియా వచ్చేసి 1209.29 హెక్టార్స్. దీనికి సంబంధించి మనకు మినిస్ట్రీ నుంచి, కేంద్ర పర్యావరణం నుంచి సింగరేణి వారు టీఓఆర్స్ తీసుకోవడం, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు దాన్ని. ఈ పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటే ఇది టీఓఆర్స్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. ఆ టీఓఆర్లో భాగంగా ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ టీఓఆర్స్ కూడా మనకు 14/7/2025 రోజు తీసుకోవడం జరిగింది సింగరేణి యాజమాన్యం వరకు.
తర్వాత వీళ్ళు పబ్లిక్ హీరింగ్ కొరకు మనకు కేంద్ర కాళేశ్వర మండలి నిర్దేశాలు అనుసరి ప్రత్యక్షంగా ఎవరి కూడా భూములు పోకపోయినప్పటికీ ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారాన్ని ఈ యొక్క సభ దృష్టికి తీసుకురావడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇందాక చాలామంది మన మిత్రులు చెప్పారు, నీరు ఇటు కొన్ని చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకి గతంలో నీరు వచ్చేది, అది వ్యవసాయానికి కావచ్చు, చేపలకు కావచ్చు, రకరకాలుగా ఉపయోగపడేవి. ఇప్పుడు మన మట్టి ఓపి ఏదైతే మట్టి ఉన్నదో అది అందులో కొట్టుకొని పోవడం వల్ల తీయించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ చెరువుల పూడికలు తీయించారు. అమరావతి కావచ్చు, తర్వాత అవతల దొరవారిపల్లిది కావచ్చు, ఇవి తీశారు. కానీ మళ్ళీ మట్టి పోయి అవి పూడికిపోవడం అనేది జరిగింది. తప్పనిసరిగా వాటిని తీయించితే అక్కడ ప్రజలకి ఉపయోగం జరుగుతుంది. ప్రజల తరపున ప్రభుత్వాధికారిగా ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు శ్రీ చంద్రయ్య గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఈ ఓసీ కోసం మొదట జిఎంగా ఛార్జ్ చేసుకున్న రోజు నుండే దీన్ని ప్రొడక్షన్లో తీసుకొచ్చి నిర్వీర్యం అవుతున్న రామకృష్ణపూర్ను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని కృషి చేస్తున్న జిఎంసీ ఇంపార్టెంటే, కానీ వాళ్ళని కూడా బతికించాలని చెప్పి జిఎం గారికి నేను సవినయంగా కోరుతున్నా. గతంలో ఇక్కడ ఎక్కడైనా సింగరేణి వ్యాప్తంగా మనం కరీంనగర్ జిల్లాలో చూసుకున్నా, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నా, ఎక్కడ కూడా ఓపెన్ కాస్ట్లు తవ్వేటప్పుడు మాత్రం ఇచ్చిన హామీలు నెరవేరక ఆ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒక డైనమిక్ జిఎంగా మనకి రాధాకృష్ణ సార్ రావటం, మనం ఆయన చెప్పినటువంటి కార్యక్రమం నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తానని చెప్పి అన్నీ మనమే ఇచ్చినా మనమే దోషిగా నిలబడుతున్నాం. కంపెనీ కార్మిక సంఘాలు ఉద్దేశిస్తూ ఉన్నాం. అందుకని కలెక్టర్ గారికి చెప్పదలుచుకున్నాం మా ద్వారా, దయచేసి ప్రభుత్వ జోక్యం ఉన్నంత వరకే ఉండాలి. మా కంపెనీతోటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సాయం చేసే శక్తి కంపెనీకే ఉండాలి. ఇవాళ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? చెర్లల పూడిక మా దగ్గర తీర్చే హక్కు పైసలు మా చేతులు లేవు, రోడ్లు వేసే పైసలు చేతులు మా హక్కు లేవు. మాకు అన్ని చేద్దామని ప్రజలకు చేద్దామన్నా ఏ హక్కు ఏ ఒక్క రూపాయి మా సింగరేణి చేతిలో లేదు. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు తీసుకుపోయి సిఎస్ఆర్ నిధులు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫండ్ కింద ఖర్చు పెట్టబడుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉంటారో, ఎక్కడైతే నాకు తిరస్కరిస్తారో ఈ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టబడుతుంది. మరి రోడ్లు లేవని చెప్పి ఇక్కడ ప్రజలు లొల్లి పెట్టరా? వాళ్ళు కోరుకున్నది న్యాయం. రెండోది ఓపెన్ కాస్ట్లు వచ్చినాయి. అందరం చెప్తున్నాం, ఏ ఓపెన్ కాస్ట్లో నివాస ప్రభావిత ప్రాంతాల కార్మికుల పిల్లలు పనిచేస్తున్నారు. తప్ప మాకు ఈ ప్రాజెక్ట్ రావాలి, ఈ ప్రాజెక్ట్ ఉండాలన్నది తప్ప మరి ఇది వద్దని చెప్పిన వ్యక్తులు కూడా ఎవరు లేరు. దీన్ని గమనించాల్సిన బాధ్యత అవసరం కూడా మన సంస్థకు, సింగరేణి సంస్థకు ఉంది. మనం వేలాది కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నిధులు కానీ కాగా రామకృష్ణపూర్లో తలపెట్టిన ఉపరితల గని ఫేజ్ 2లో భాగంగా పునరావాసం కల్పిస్తూనే ఓసీ ఏర్పాటుకు సహకరిస్తామని ప్రభావిత కాలనీవాసులు డిమాండ్ చేశారు. బుధవారం మహాలక్ష్మి కంపెనీలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఆర్కే4 గడ్డ ప్రాంత వాసులు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. కాలనీ వాసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్కేపీ ఫేజ్ 1లో సింగరేణి అధికారులు పట్టణంలో చేస్తామన్న అభివృద్ధి పనులు హామీలు నెరవేర్చలేదని నాయకులు డాక్టర్ రాజా రమేష్, కాలనీ వాసులు యాకుబలి, ఓదెలు ఆరోపించారు. 12 సంవత్సరాల క్రితం తలబెట్టిన ఓపెన్ కాస్టుతో చెలరేగిన దుమ్ముకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని, కొందరు మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాంబ్ బ్లాస్టింగ్లతో ఇంటి పైకప్పు రేకులు పగలటం, గోడలు బీటలు బాడటం, కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే ఉపరితల గనితో ఆర్కే4 గడ్డ ప్రాంత వాసులకు ఎలాంటి నష్టం వాటిల్లదని గాలి మాటలు చెబుతున్న అధికారులను వారు హెచ్చరించారు. ఓసీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, పట్టణాభివృద్ధిలో తాము భాగస్వాములు అవుతామని చెబుతూనే పునరావాసం కింద 200 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పేస్ట్ తీస్తాం, మీకు ఏం కాదు, మీకు దూరంగా ఉంటుంది ఓసీ అని అంటున్నారు. ఓసీ దూరంగా అనుకున్నప్పుడు ఓసీకి కనీసానికి మేము 500 మీటర్ల దూరంలో కూడా లేదు. పక్కనే క్రెషర్ ఉంది. క్రెషర్ దుమ్ము ఎంత వస్తుంది అనేది దాన్ని అక్కడ ఉండి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడి నుంచో వచ్చేసి కుల సంఘాలు పట్టుకొచ్చి వాళ్ళని పట్టుకొచ్చేసి ఓసీకి మద్దతు తెలుపుతున్నామని నేను ఇప్పటి వరకు ఏ రింగ్ చూడలేదు. కుల సంఘాలు ఓసీకి మద్దతు తెలపడం ఏంటి? ఇది వింత ఉన్నది. ఈ ఆచారం ఈ రామకృష్ణపూర్ ఒక వింతమైన ఆచారం పెట్టారు కొంతమంది నాయకులు. కుల సంఘాలను పట్టుకొచ్చి మేము ఓసీకి అనుకూలము, మాకు ఓసీ రావాలి రాని, ఓసీకి మేము కూడా అనుకూలమే, ఓసీకి మేము కూడా సాధిస్తున్నాం. బట్ అక్కడ 350 ఫ్యామిలీ ఓసీకి ఆనుకొని ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోరాట. కానీ వాళ్ళకి మటుకు అభిమానం కావాలి, వాళ్ళ సులభం కావాలి. దేనికోసం? అక్కడ ప్రజా అవసరం లేదా, అక్కడ ఓట్ల అవసరం లేదా? స్టార్ట్ అయ్యేటప్పుడు మేము చిన్న పిల్లలు ఉండే మా ఫాదర్ వాళ్ళంతా ఒప్పించుకొని చేసి మీకు డస్ట్ రాకుండా అది చేస్తాం ఇది చేస్తామని అప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ చేశారు సార్. దానివల్ల మా వాళ్ళు చాలామంది అనారోగ్య సమస్యలకు గురై 10-15 మంది చనిపోయారు సార్. ఎన్నో సార్లు దుమ్ములు వేసినా కనీసం ఒక్కరోజు కూడా వాటర్ ట్యాంక్తో నీళ్ళు కొట్టేయాలి సార్. వీళ్ళు కన్ను తప్పి లొట్టపోయినట్టు మొన్న లాస్ట్ ఇయర్ ఓపెన్ కాస్ట్ బంద్ అయ్యేటప్పుడు ఒక ట్రాక్టర్ పెట్టి 10 రోజులు కొట్టించేస్తారు ఈ వాటర్ ట్యాంకరు. 10 సంవత్సరాల్లో కూడా ఎన్నో సార్ ఒక వాటర్ ట్యాంక్ అనేది తెచ్చి ఆర్కే4 గడ్డ మీద కొట్టించింది సార్. ఒక హెల్త్ క్యాంప్ కూడా లేదు సార్ ఇంతవరకు. 10 సంవత్సరాల ఆర్కే4 గడ్డ మీద ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ప్రాణాలు కోల్పోయారు. అది పొల్యూషన్ వల్ల అనుకోండి, బ్లాస్ట్ వల్ల అనుకోండి, ఇంకా దేని వల్ల వచ్చే డిసీజెస్ వల్ల అనుకోండి, ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి సింగరేణి యాజమాన్యం ఒక గవర్నమెంట్ జాబ్, సింగరేణి జాబ్ కానీ ఇటు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదే విధంగా నెక్స్ట్ OC2 స్టార్ట్ అయితే ఆ ఒక కుటుంబాలని నేరుగా సింగరేణి యాజమాన్యం ఐడెంటిఫై చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కాంట్రాక్ట్ జాబ్స్ ఇప్పించాలని, బేషరతుగా టెండర్ లేకుండా కాంట్రాక్టర్ లేకుండా సింగరేణి యాజమాన్యమే ఆ పిల్లలకి ఉద్యోగం కల్పించాలని, తద్వారా ఆ ఒక పిల్లలు డైరెక్ట్ గా సింగరేణి నుండి జీతాలు భత్యాలు తీసుకొని ఎటువంటి బాధిత కుటుంబాలు చూడండి, ఆలోచించండి. మీరందరూ మాట్లాడింది ఒకటైతే మొత్తం ప్రభావం అంతా నా మీదనే, మా బాధిత కుటుంబాల మీద ఆర్కే4 గడ్డ మీద పడుతుంది తెలియజేస్తా ఉన్నాను. పర్యావరణ అధికారి గారికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మాకు పక్కనే ఉండడం వల్ల బ్లాస్ట్ అయినప్పుడు ఒక మబ్బులాగా ఒక పొగలాగా వచ్చి మా ఇండ్లలో వచ్చి మాకు శ్వాసకోశ వ్యాధులు కూడా గురించి సుమారుగా 10 మంది వరకు శ్వాసకోశ వ్యాధులతోటి చనిపోవడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రేకులు పగిలిపోయినాయి, ఇప్పటికీ ఇళ్ళు కూలిపోయినాయి. అవసరమైతే మీరు ఎవరైనా కమిటీ వేసి రండి, ఆర్కే4 గడ్డ ప్రాంతానికి శాంతినగర్ రండి, చూడండి, మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతాయి. మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, కానీ మీరు ఎట్లున్నా కూడా ఓసీ ప్రాజెక్ట్ అక్కడే జరుగుతుంది అని అంటున్నారు. మీకు ఆల్రెడీ మీరు చూసి ఒక 1 month బ్యాక్ హెచ్యూసీ ఏం జరిగిందో తెలుసు. విత్ ఇన్ 2 days లో హైకోర్టు స్టే తీసుకొచ్చింది. మీరు ప్రొసీడ్ అవుతారు అంటే మాకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఐడియా ఉంది. మాకు ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఆర్టికల్ 21 వైలేట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ ముందుకు పోదు. మేము చెప్తున్నది ఏంటి అని అంటే మేము సపోర్ట్ చేస్తాం. వీఆర్ దేర్ టు సపోర్ట్ సింగరేణి, వీఆర్ దేర్ టు సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, వీఆర్ దేర్ టు సపోర్ట్ జనరల్ మేనేజర్, వీఆర్ దేర్ టు సపోర్ట్ ఆల్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మెంబర్ గారు మా రిక్వెస్ట్ ఏంటి అంటే వీఆర్ దేర్ టు సపోర్ట్, బట్ ఫస్ట్ లిజన్ టు అస్. మా రైట్స్ ఏంటి, మీరు బ్యాలెన్స్ గా పోండి. రైట్స్ కి డెవలప్మెంట్ కి మేము అడ్డు కానప్పుడు మా రైట్స్ ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. మీరు రైట్స్ ని కన్సిడర్ చేయనప్పుడు హైకోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక్కసారి పేరు హైకోర్టులో స్టే, హెచ్యూసీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. విత్ ఇన్ 2 days లో స్టే వచ్చింది. ఈ OC2 ప్రాజెక్ట్ కూడా విత్ ఇన్ 2 days లో స్టే వచ్చేదాకా ప్లీజ్ మమ్మల్ని అంతదాకా చేయనీయకండి. మేము డెవలప్మెంట్ ఎందుకు అంటే మేము ఇండియా పీపుల్సే, మేము తెలంగాణ, మేము మందవారి పీపుల్సే కాబట్టి డెవలప్మెంట్ కి మేము సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా మా రైట్స్ ని, మినిమం రైట్స్ యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ గా ఎందుకు కోసిరు అంటే ఇప్పుడు ఇంకా వచ్చినాక తెలిసింది. సింగరేణి పెట్టి ఎందుకు కోసిరు అంటే ఆ నున్నగా ఉన్నది ఈ బాగా ఏర్పడద్దని. కానీ అటువంటిది కాదు, మా బాధ గుండెల్లో ఉన్నది.
మా బాధను అర్థం చేసుకోర్రి, మాకు న్యాయం చేయర్రి. R&R ప్యాకేజ్ ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పోవడానికి ఉన్నాం. అట్లని కాదని చెప్పేసి ఇవాళ అయిపోయింది మేము ఓసి షా చేస్తున్నాం అనంటే రేపు పొద్దుగాల రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మా యొక్క మాటలు పరిగణలోకి తీసుకొని అధికారులకు కూడా చెప్తున్నా, ఎన్విరాన్మెంట్ అధికారులు, సార్ మా ఇల్లు కనీసం 100 మీటర్ల దూరం ఉంటుంది, కనీసం 100 మీటర్ల దూరం ఉంటుంది ఓసీకి. అప్పుడు ఓసీల బ్లాస్టింగ్ జరిగినప్పుడు బండలచ్చి మా ఇల్లు పడేది. అంటే నా ఇల్లు అంటే నా ఇల్లు కాదు, దగ్గర ఉన్న ఇల్లు. నా ఇల్లు కూడా కొద్దిగా 4 ఇళ్ళు అవతల ఉంటుంది. నేను ఈయనే ఉన్నా, ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, రేపు భవిష్యత్తు ఇదే ఓసి చాలా అయితే దుమ్ముకు నేను దత్త కావచ్చు. అటువంటి పరిస్థితి అయితే ఒకవేళ ఓసి చాలా అయితే ఖచ్చితంగా సావనికి రెడీలు ఉన్నాం. నాతో పాటు మా వాళ్ళు 600 మంది కూడా ఉన్నారు. రేపు తీవ్రతరమయ్యే పరిస్థితి ఉద్యమం తీవ్రతరంగా జరుగుతుంది. మేము మళ్ళీ కోరుకుంటున్నాం, దండం పెడుతున్నాం. ఇక్కడ వచ్చిన అధికారులకు కానీ నాయకులకు కానీ మాకు సహకరించుని, మీ అందరి కాలు మొత్తం మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పోయినసారి ఇళ్ళ ఉద్యోగాలు ఏదో మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు లెక్క ఫీల్ అయ్యి పోరగాళ్ళను పంపిస్తే శ్రీరాంపూర్, గోదావరి కానీ గోలేటి ఎక్కడెక్కడో ఈ పనులు చేసుకుంటారు. మీరు ఇచ్చే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీరు ఇచ్చేది మమ్మల్ని ఫండమెంటల్ రైట్స్ నాశనం చేసి తెలిసిన లీడర్లు కూడా మా కనీసానికి సపోర్ట్ చేయకపోవడం బాధనటువంటి బాధ ఇది. ఒక లీడింగ్లో ఎవరెవరు ఉండొచ్చు, మాకు పదవులు శాశ్వతం కాదు అని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మమ్మల్ని కొంత కాసుకొని మా యొక్క బాధను అర్థం చేసుకొని మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు పాదాభివందనాలు చేస్తా. ప్లీజ్ హెల్ప్ మీ, సేవ్ మీ. మీ యొక్క అభివృద్ధికి మేము సొంటు రాము. మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ ఆడలు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. చెప్పుకోలేని బాధలు వాళ్ళు 24 గంటలు ఆ ఇంట్లో ఉండేటోళ్ళు వాళ్ళు. మేము పొద్దున లేస్తే ఏదో పనికి బయటికి పోతాం. 24 గంటలు ఆ పొల్యూషన్తో వాళ్ళు పడ్డ బాధలు భర్తకు కూడా చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇక్కడ నుంచి ఎవరికి తెలియదు. మీకు తెలిస్తే మానవీయ కోణంలో ఆలోచించి మాకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను స్థానిక ఎంపీడీఓ మోహన్, తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి పరిశీలించారు. నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు సూచించారు. దాఖలు చేయవచ్చు, మంచి సౌకర్యాలు కల్పించా, ఎక్కడ హెల్ప్ డెస్క్ను కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి వీలుగా సహాయం చేసే వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లు అన్ని సంతృప్తికరంగా ఉన్నాయి. ఎలక్షన్లు బాగా జరుగుతాయి. చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి రావు చెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, దీంతో అధికారులు రోడ్డు విస్తరణ పనులకు కొలతలు వేస్తుండగా స్థానిక వ్యాపారులు అధికారులను అడ్డుకున్నారు. చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి రావి చెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారి విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు కొలతలు వేస్తున్న క్రమంలో వివిధ వ్యాపారులు సాగించే వ్యాపారుల అధికారులను అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు విస్తరణ చేయడం ఏంటని ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే కొలతలు వేయాలంటూ వారు డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేలా కొలతలు చేసి విస్తరణ చేయాలని, అప్పుడే ట్రాఫిక్ సమస్యలు ఉండవని వారు పేర్కొన్నారు. చెన్నూరు ప్రాంతము వెనుకబడిన ప్రాంతము, డెవలప్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు చెన్నూరులో కొన్ని పరిష్కారాలు చేయాలి. ఒకటి త్రాగునీరు, ఒకటి మినిమం త్రాగునీరు మాకు చెన్నూరు నుండి 1/2 కిలోమీటర్ లేదు. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ కూడా పోయినా అక్కడికి పోవచ్చు. మాకు ముందు బైపాస్ కావాలి. బైపాస్ అయిన తర్వాత మాకు లోపల మేము రోడ్డు తీస్తా అంటే కూడా అర్థం చెప్పము. కానీ ఎంత అని మాకు మున్సిపాలిటీలు పిలిపించి మమ్మల్ని సంప్రదించి వాళ్ళకి ఎంత తీయాలి, ఏం తీయాలని మాకు ఏది చెప్పకుంటే వాళ్ళు వచ్చి మేము కొలతలు పెట్టుకుంటాం, మాదే ఉన్నది అంటే మున్సిపల్ ఆఫీసునేమో పక్కకేమో రేకులు కట్టుకున్నాడు. రోడ్డు పెద్ద చేయాలంటే అంటే మాది ఫ్రీ వచ్చింది, గవర్నమెంట్కి ఫ్రీ జాగా ఫ్రీగా రాలేదా అంటే మేము అట్టుగానే వండుకుంటామా? ఈ మెయిన్ రోడ్డు తీయాలి, మేము అద్దంటలేం. కానీ తీసేది ఎంత ఏంటి అని చెప్పాలి. మాకు పెట్టి మేము ఇంత తీస్తామని చెప్పండి. ఇంకోటి మధ్యలో డైవర్ట్ పెడతాం, మాకు దందాలు నడవాయి. మాకు డివైడర్ కావద్దు. ఇంకో సమస్య, చెన్నూరులో లేచిందంటే కోతులు కోతులు కోతులు. మంచినీళ్ళు అస్సలు నల్ల బిల్లులు వసూలు చేస్తాను, ట్యాక్సులు వసూలు చేస్తాను. మా చెన్నూరులో ఉన్నంత ట్యాక్సులు హైదరాబాద్లో కూడా లేవు.
అంత ఘోరంగా ట్యాక్సులు వసూలు చేస్తాను. సరే ట్యాక్సులు వసూలు చేస్తాం, మేము ఇస్తాం. ముందు రోడ్ తీసే కంటే ముందు మీరు బైపాస్ తీసి రోడ్ తీయండి. ఎందుకంటే రేపు బస్సులు లారీలు పోయినా ప్రాబ్లం రాకుండా అట్లా వెళ్ళిపోతాయి, ఈ రోడ్డు పని అవుతుంది. మాకు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాకనే రోడ్ తీయండి. లక్షడిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో 3 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. తిమ్మపూర్ గ్రామం నుండి సర్పంచ్ ఎన్నికల బరిలో ముత్తే శైలజ, సుధాకర్ పోటీలో ఉన్నారు. 2వ వార్డు చుంచు పోచయ్య, 3వ వార్డు గడికొప్పుల అనుష, 6వ వార్డు మెరుగు రమేష్ ఏకీగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డు సభ్యులుగా ఏకీగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మిగతా వార్డులో చింతకింది జమున, చెంచు సంతోష్, లింగంపల్లి లక్ష్మీకోట లక్ష్మి, కవ్వాల సురేందర్, చొప్పదండి రాజేశ్వరి, చిప్పకుర్తి చంద్రయ్య పోటీలో ఉన్నట్లు మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, బియ్యాల సుధాకర్, బుద్ధ శ్రీనివాస్, దేవా, తిరుపతి అంజన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నస్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి దారిశెట్టి దామోదర్ రావు పదవీ విరమణ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డిలు దామోదరరావును శాలువలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రాచకొండ గోపాలరావు, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్రపాణి, డీసీఈబీ కార్యదర్శి ఉమా మహేశ్వరరావు, ఎంఈఓ పద్మజ, ఏసీబీ మల్లేశం, జిల్లా సైన్ అధికారి రాజగోపాల్, ఉపాధ్యాయులు, ట్రస్మా నాయకులు శాలువలతో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియా అధికారులు చౌదరి, విజయలక్ష్మి, సత్యనారాయణరావు, భరత్, ట్రస్మా నాయకులు రేగెల్ల ఉపేందర్, చెన్నూరి అమన్ ప్రసాద్, రజని, ఊట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక మండలానికి బహుశా కాశీపేట అనుకుంటా కదా, కాశీపేట మండలానికి ఎంఈఓగా ఉండి, సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే ఒక అనుబంధం అనేది ఇప్పుడు కొనసాగుతూ వస్తున్నది. ఇందాక డిఓ గారు చెప్పినట్టుగా దామోదరరావు గారు చాలా ఎంఈఓగా, ఏసీజీగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించాడు. అన్నీ కూడా సమర్థవంతంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ అనేది చాలా ఒక రకమైన ఒక టెన్షన్తో కూడుకున్న, చూస్తే అంత ఈజీగా అనిపిస్తుంది బయట వ్యక్తులకు, కానీ లోపల చాలా మనకు టెన్షన్ అనేది ఉంటుంది. ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అది మొత్తం స్టేట్ వైడ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి పరీక్షల నిర్వహణ కూడా సమర్థవంతంగా చేశాడు. అప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆయన తక్కువగా మాట్లాడతాడు, ఒకటి సౌమ్యుడు, ఒకటి ఏంటంటే మరొకటి సెన్సిటివ్. ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా ఎక్కువ ఫీల్ అయ్యి ఏం జరుగుద్దో అనే ఒక భయం అనేది ఆయనలో ఉన్నది. సామరస్యంగా యూనియన్లతోటి కావచ్చు, అట్లాగే టీచర్స్ కావచ్చు, ఆఫీస్ తోటి కావచ్చు, బ్యాలెన్స్గా వర్క్ చేస్తూ అందరి మన్ననలు పొందడం జరిగింది. దాంతోపాటు ఎన్నో ఎగ్జామ్స్, చాలా కఠినమైన ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఓపెన్ స్కూల్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇన్విజిలేషన్ దగ్గర ఖచ్చితంగా యూనియన్లు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఖచ్చితంగా ఏదో రకంగా అంటే నాకు వద్దని కొందరు, కొన్ని ఎగ్జామ్స్కు కొందరు కావాలని, అటువంటి దాంట్లో కూడా అందరికీ బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా కండక్ట్ చేయడంలో మన దామోదర్ గారు సక్సెస్ సాధించారు. మరి ఒక డిపార్ట్మెంటే కాదు, దాన్ని ఇంట్లో పరిస్థితులకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా రెండు బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ, ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ, డే నైట్ 24 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతచారి 16వ వర్ధంతి వేడుకలను కాశీపేట మండలం దుబ్బగూడెం గ్రామంలో ప్రజా సంఘాలు గోనెల శ్రీనివాస్, శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శ్రీకాంతచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీకాంతచారి త్యాగాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. అతని ప్రాణం త్యాగంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తులా లేచిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన శ్రీకాంతచారిని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపు, చిన్న భీమయ్య, బోగే పోషం, సిరాజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు తెలపాలి, జోహార్ తెలపాలి. ఇవాళ వాళ్ళ అమరత్వంతో ఇవాళ తెలంగాణ సిద్ధించింది. ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. మన వనరులు, మన ఉద్యోగాలు ఇవన్నీ కూడా వచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవన్నీ జరుగుతున్నాయని మనం గుర్తించుకోవాలి. విద్యార్థుల అమరులను గుర్తించుకోవాలి.
ఏదైతే ఈ అనుభవిస్తున్నామో మరి ఇవన్నిటిని కూడా వాళ్ళ త్యాగాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ భక్తాంతులు మరి నిర్వహించుకోవాలని నేను తెలంగాణ మన ప్రజలకు ప్రజా సంఘాలకు తెలంగాణ ఏదైతే ఈ భవిష్యత్తులో యూత్ ఉన్నదో యూత్ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆశయాలను తీసుకొని తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని నేను తెలంగాణ అమర వీరులకు అమరుడు శ్రీకాంతాచారికి. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా గుడింబ స్థావరాలపై దాడులు చేశారు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామంలో పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 21 చోట్ల గుడుంబ తీసేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 3,500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అనంతరం సిఐ బన్సీలాల్ గ్రామస్తులతో మాట్లాడారు. గుడుంబ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వేమనపల్లి మండలం గుడుంబ రహిత మండలంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో గుడుంబ అమ్మినా తయారు చేసిన పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. యువత నీల్వాయి పోలీసుల వెన్నంటి ఉండి గుడుంబ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే మండలంలోని గ్రామ యువత మహిళలు ముందుకు వచ్చి గ్రామాలలో పూర్తిగా గుడుంబ నిర్మూలన దిశగా పోలీసులు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామంలో అన్నం గొంగురాల కుటుంబ సభ్యులు అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కత్తెరశాల మల్లికార్జున స్వామికి ప్రతి సంవత్సరం ఇదే మాసంలో మొదటి అమావాస్య నుండి చివరి అమావాస్య వరకు షష్ఠి నియమ నిబంధనలతో ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి మద్యం మాంసం తినకుండా ఉండి షష్ఠిని పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవునికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు బోనాలు సమర్పించి పట్నాలు వేసి అగ్నిగుండాల కార్యక్రమం పెద్ద ఎత్తున తమ కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడి వేడిగా ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 ప్రజాభిప్రాయ సేకరణ. పాల్గొన్న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్. తమకు పునరావాసం కల్పిస్తేనే ఓసీకి సహకరిస్తామన్న ప్రభావిత కాలనీల ప్రజలు. చెన్నూరు మండలంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల ఆర్జీఓ శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహిస్తామన్న ఆర్జీఓ. వేమనపల్లి మండలం బుయ్యారంలో పోలీస్ ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు. 3,500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. గుడుంబ సేవించడం వల్ల కలిగే అనార్థాలపై ప్రజలకు వివరించిన సిఐ బన్సీలాల్. లక్షెట్పేట మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో 3 వార్డు సభ్యుల ఏకగ్రీవం. అభివృద్ధిని చూసే ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీపురం రాజేష్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.